వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఛానల్. నా పేరు కావాలి శివకుమార్. మెరుగైన సమాజం కోసం ఈరోజు టాపిక్ రైతుల గురించి. వ్యవసాయంలో ఉండే ఇబ్బందులు, రైతుల కష్టాల గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, కానీ రైతుల కష్టాలు తగ్గించడానికి మాత్రం ఎటువంటి సొల్యూషన్ లేదంటారా? రైతు బంధు, సబ్సిడీ ఎరువులు, రుణమాఫీ, 24 గంటల కరెంటు, కొత్త రైతు చట్టాలు, వీటి వలన రైతుల కష్టాలు ఎందుకు తగ్గడం లేదు? ఎటువంటి మార్పులు రావడం వలన రైతాంగం బాధలు తగ్గుతాయి? వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నీళ్ళ సమస్య. నీళ్ళు మొత్తానికి ఇలా సడన్గా తగ్గిపోవడం వలన అసలు నీళ్ళు అలా తగ్గిపోవడానికే కారణం ఏంది? వర్షాలు ఎందుకు తగ్గినాయి అనుకుంటున్నారు? ఈ చెట్లు కొట్టడం వలన, చెట్లు లేకపోవడం వలన ఈ వాతావరణం మొత్తానికి భూగర్భ జలాలు తగ్గిపోయినాయి కాబట్టి వర్షాలు లేక ఈ విధంగా రోజు రోజుకు కరువుకు వచ్చే కాలం అయిపోయింది. అంటే వర్షాలు బాగా పడాలి, ఏమేమి చర్యలు తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది? వంపులు ఉంటే కూడా వంపుల కాడ డౌన్ ఉన్న కాడ చూసి కట్టలు వేయాలి. ఆడాలు వేస్తే కూడా నీళ్ళు నిల్వై భూగర్భం పెరుగుతుంది. ఆనకట్టలు వేస్తే ఈ వంపులు ఆనకట్టలు వేసినప్పుడు అప్పుడు కింద భూగర్భ జలాలు కిందికి ఇది కామ తీసుకుంటుంది. అప్పుడు మనకు బోర్లు పెరిగే అవకాశాలు వస్తాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ పొలం సదును చేసుకున్న తర్వాత సాఫ్ చేసుకొని విత్తనాలు వేయడానికి రెడీ అవుతుంటారు కదా. మీరు విత్తనాలు కొనుక్కొస్తారు. విత్తనాలు అవి మంచి విత్తనాలా, డూప్లికేటా? ఎవరన్నా కొందరు ఈ దళారులు కూడా ఏం చేస్తుంటారంటే పైసలకు దీనికి కక్కుర్తి వాడి మంచి విత్తనాలు కాకుండా నాసి రకం విత్తనాలు కూడా ఇస్తుంటారు. మీరు పోయి కొనుక్కొస్తారు. అది మంచి విత్తనాలా కావా, ఆ కంపెనీ మంచిదా లేదనేది మీరు ఎట్లా తెలుసుకుంటారు? ఎందుకంటే ఫస్ట్ విత్తనం నాటే కారణే మీకు సగం నష్టం ఉంటుంది. ఇప్పుడు పేరు ఇదే పేరు అని చెప్పి డూప్లికేట్ పేరు ఇస్తే మాకు పంట చూపిస్తుంది లేదని. మంచి పంట వస్తే మంచి విత్తనాలు అనుకుంటారు, లేకపోతే ఇంకా అది బాగాలేదు అనుకుంటారు. పేర్లు ఉంటాయి దాని సాధారణ పత్తి విత్తనాలంటే మొన్న పోయినసారి ఇచ్చే పంట వేయండి నేను గ్యారంటీ ఇస్తా అంటాడు, చెప్తావు. అయితే మేము ఏం చేస్తామంటే సూతం వాడదాం అన్నట్లు వాడతాం. అది రాకపోతే దానికి ఇంకా తిట్టుకోవాల్సి వస్తుంది. ఎవరినో నిందించడం వలన, ఎవరినో చేయడం వలన కంటే మీరు అంటే ఒక్కొక్క స్టేజ్లో, ఎందుకంటే మీరు చిన్న ఉన్న పంచి ఇదే పని చేస్తున్నారు, ఎందుకు ఈడ మంచి విత్తనాలు దొరుకుతాయి, ఈ ఎరువులు మంచివి, గీన్నె పోయి తెచ్చుకోవాలి, మీరు కూడా కొంచెం తెలుసుకోవటం వలన ఎవరి విధానం ఆధారపడకుండా చేసుకుంటే బాగుంటుంది కదా. మీకు తెలుసో తెలియదో, మౌనపురం దగ్గర మీకు దగ్గరలో కేవీకే అని ఉంది, కృషి విజ్ఞాన కేంద్రం. అది గవర్నమెంట్ తరఫున ఎట్లా అంటే ఏ పంటలు వేయాలి, ఏ భూమిలో సారం ఉంటుంది, ఏ విధంగా వాడాలి ఎరువులు కానీ దాన్ని విత్తనాలు ఏవి వాడాలి ఎట్లా అనేది కొంచెం చెప్తుంటారు వాళ్ళు. దాని దగ్గరికి మీరు ఎప్పుడన్నా వెళ్ళినరా? దాని గురించి మీకు ఏమైనా తెలుసా? ఎప్పుడు వెళ్ళలే మేము. పక్కల దగ్గరలో ఉన్న ఈ కేవీకే గురించి మీకు తెలియదు, వాళ్ళు వచ్చి రైతుల గురించి చెప్పుదాం అనేటోళ్ళు వాళ్ళు చెప్పలేదు మీకు ఇప్పటి వరకు. అంటే వాళ్ళు ఉన్నది మన కోసమే. మీకు చెప్పాల్సింది ఏంటంటే, రైతుల కోసం పనిచేసేటోళ్ళు బయట చాలా మంది ఉన్నారు, కానీ రైతులకు తెలియదు. ఇప్పుడు ఈ కేవీకే లాగా విత్తనాలు, మంచి విత్తనాలు తయారు చేయాలని కొందరు పనిచేస్తున్నారు, మంచి ఎరువులు అందియాలని కొందరు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు రైతుల వరకు రాలేకపోతున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంట రానికే కొత్త రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మీకోసం ఇట్లా పని చేస్తున్నారు అనే విషయాన్ని మీకు ఏమన్నా తెలుసా? మీకు కావాల్సింది ఏంటంటే, విత్తనాలు వేసే ముందు మంచి విత్తనాలు మీకు అందుబాటులో పెట్టాలి. ఒకటి, ఎరువులు ఏ టైంలో ఏ ఎరువులు వాడాలి, ఏ తెగులకు ఏది వాడాలనేది కొంచెం తెగులు స్టార్ట్ అవుతున్న ముందే మీకు చెప్పాలి. భూములు కూడా పరీక్ష చేస్తుంటారు, ఏ భూమిలో ఎంత సారం ఉంది, ఏ పంట వేస్తే బాగుంటుంది అనేది కూడా ఇట్లా టెస్టులు చేసి చెప్పడం వలన రైతులకు ఉపయోగం. ఎగ్జాంపుల్ వడ్లు అంటే ఇంతవరకు లేదు, వచ్చి వడ్లు పోసుకుంటా ఎక్కడో అదే స్టార్ట్ ముందు చేస్తే గవర్నమెంట్కి వేసేస్తాం వడ్లు. వేస్తాం 100 రూపాయలు ఎక్కువ తక్కువ దానికి వేస్తే మాకు పైసలు వస్తాయి గ్యారెంటీ ఉంటుంది. వేసుకొని ఎగ్జాంపుల్కి మొక్కజొన్న పంట చూస్తున్నారు మీరు. అవును, ఆ పంటలాగా ముందే వాళ్ళు తెచ్చి విత్తనాలు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఏం వాడాలి చెప్పాలి, పంట పండంగానే తీసుకొని పోవాలి. ఇది చేస్తే చాలు మీకు రైతులకు. వరకు అతని వచ్చి చూసి మందు ఏది కొట్టాలి అదే మంచి అతను ఇచ్చిన ఎట్లా కొట్టమంటే అట్లా మెయింటెనెన్స్ చేసినాం. మాకు మిలిగిచ్చిన విధానం బట్టి అంటే
మాకు 45,000 46,000 వరకు ఎకరా కూడా మిలిగించి పెట్టుబడి మొత్తం పోను. వాళ్ళని మందుల కాడికి 2,800 అయిన ఎకరాకు. సేమ్ వాళ్ళు చేసిన పద్ధతి అట్లా ఈ వరి చేనుకు, వర్షానికి కూడా ఈ అట్లా పత్తి ఉండాలి. చేనుకు, ఈ ఏ కందులకు, దానికైనా అన్ని ఏ పంటలకు. పంటకైనా నీళ్ళకి అట్లా పాటిస్తే ఒక ఇప్పుడు వచ్చి చెప్తున్నారు అంటే మనకు కూడా ఇప్పుడు అది ఒకటి చూసినాం, ఇది ఇంకోసారి మార్చుకోండి అట్లా. మంచిగా మాకు నమ్మకం. ఇప్పుడు నమ్మకం కాదు చెప్తున్నా నేను. ఈ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా వచ్చి ముందరనే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే కొన్ని నెలల ముందరనే వచ్చి ఊరూరుకో ఇద్దరునో పెట్టి ఇట్లా అవగాహన ఈ పంటలకి ఇది చేనులకి ఈ పంట ఏంటి ఈ పంట ఏంటి మేము గ్యారంటీ మీ ఊర్లోనే ఉంటాం, మీకు పండించిన పంటకు మేము గిట్టుబాటు ధర ఇస్తాం, మేమే తీసుకుంటామని మాకు గ్యారంటీ చెప్తే ఇదే గవర్నమెంట్ వర్షాకాలం స్టార్ట్ అంటే గవర్నమెంట్ ముందర నీళ్ళు మించవచ్చి అవగాహన ఇచ్చి ఇత్తనాలు వాడాలంటే దళారులు ఎందుకు తయారవుతారు? తర్వాత తీసుకుపోయి అరే మా గవర్నమెంట్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అందరు ఇట్లా లైన్ గా చేసిండ్రు అనుకో దళారులు అనేటోడు పుట్టాడు. దళాలు ఉంటారు, దళాల కోనికి మాకు బాగుంటది. అనుకున్న కాడికి పంట ఎంత పండిందో అంత వాళ్ళు మాటల వరకే చెప్తున్నారు కానీ చేతుల వరకు చేయటమే లేదు ఇప్పటి వరకు. రైతులు ఎవరి మీద దౌర్జన్యం చేయలేరు. రైతును ఎన్నిసార్లు ఎంతమంది మోసం చేసినా సరే కష్టపడేది ఒకటే రైతుకు తెలుసు. పని చేసుకుంటేనే పోతాడు. ఎంతమంది ఎన్నిసార్లు మోసం చేసినా వాళ్ళని వదిలేస్తాడు క్షమించుకుంటా. ఇంతకు ముందు ఒకప్పుడు పెద్దలు తంగడాకులు తెచ్చి మురుగబెట్టి అట్లా పంట పండిస్తున్నారంట. ఇప్పుడు వేసిన ఎరువులు అవి ఇప్పుడు ఆ ఎరువులు లేకుండా మొత్తం మందులు తయారైనాయి. ప్రతి పంట వండి చిన్నప్పటి నుంచి కోతకొచ్చి చేతికి వచ్చే వరకు కూడా ఎరువులు మందులే కొడుతున్నారు. అప్పుడు మందులు లేకుండే. సో మన ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, తరాల భవిష్యత్తు కూడా సగం తగ్గిపోతుంది ఇట్లా తినడం వలన. ఈ మందుల తిండి అయింది కాబట్టి అట్లా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఎరువులు వాడకుండా మందులు వాడకుండా మీరు పంట వండియాలంటే ఎట్లా? ఇప్పుడు కాదు అట్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదని అనుకుంటున్నారు. కనిపించని దేవుడు ఎక్కడ ఉంటాడో కానీ రైతులు అంటేనే దేవునితో కొలుస్తారు. కొందరు చేసే తప్పుల వలన మీకు నష్టం జరుగుతుంది కానీ అందరూ మీకు గౌరవం ఇచ్చేటోళ్ళే ఉంటారు. సో ఇట్లా ఎరువులు ఇంతకింతకు తగ్గడం వలన రేపటి నాడు ఇంకా అందరి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఎందుకు పక్కల మన చేను పక్కల సారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అసలు ఏం తిండి లేదు ఇప్పటి వరకు ఊకనే 2 ఏళ్ళు పంటనే రాకదా మళ్ళా వెనక వాటి మళ్ళీ ఎప్పుడు మన పంటలాగా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు అనేది అదే, ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకు కొంచెం తెలుసు, ఆయనకు పూర్తి అవగాహన ఉంది. మనకున్నదే 1-2 ఎకరాలు ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళు అట్లా చేయాలంటే వాళ్ళకి నడవక చేస్తున్నారు, తప్పక చేస్తున్నారు. మామూలుగా భూమికి ఏముంటుంది అంటే ఎరువులు వాడకుండా ఉంటే ఫస్ట్ పంట తక్కువ వస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే మళ్ళీ తిరగబడుతుంది భూమి, అవుతుంది అనమాట. ఇదంతా పోయి వస్తుంది. సో అట్లా చేయటం అనేది బాగుంటది. కానీ ఫస్ట్ ఇక్కడ బతకనీకనే గతి లేనప్పుడు అది ఎట్లా చేస్తాం మనం? ఇప్పుడు మనం ఇన్ని వాడి ఒకటి ఇప్పుడు దాని కాడికి పెద్దోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు దానికి సపరేట్ మాకు 4 ప్యాకెట్లు కానీ 10,000 20,000 వాళ్ళు సపరేట్ అట్లా కూర ఆ సార్ కూరగాయలు అట్లా పండిస్తున్నారు. మందు చేసిన లేదు ఆడ 3 దోళ్ళు పెట్టిన అట్లా పండిస్తారు. ఆయనకు మనకేందంటే చెట్లకి ఆ సార్ మనకంత పంట అంటే మేము అనుకుంటాం. మీరు ఆయన 2-3 ఏళ్ల క్రితం మీరేమనుకున్నారు? సార్కి ఏం తెలియదు అని అనుకున్నారు. కానీ ఆయన కొంచెం తెలుసు, చదువుకున్నాడు కాబట్టి తర్వాత ఏమవుతుంది అనేది తెలుసు ఆయనకు. ఇప్పుడు మనం ఈ నుండి మొత్తం మనిషిని ఒకటి ఆయన ఒక దేశం తీసుకుపోతే లక్షలే అమ్ముతున్నాడు. ఈ మందుల్లో లేదు, సిస్టమే లేదు. డైరెక్ట్ ఆ పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళకు అడ్మానస్ ఇచ్చి నాకు పంపిన ఒక మంది అట్లా సెట్ అయ్యారు. 24 గంటలు వాళ్ళు పండితే ఎండాకాలం వానాకాలం అనగా ఇప్పటికే మనం దున్నుతున్నారు, చేస్తున్నారు, మళ్ళీ పెడుతూనే ఉన్నారు. అంటే అట్లా కొంచెం తెలియడం వల్ల ఆయన హుషారు పడి చేసుకుంటున్నాడు, ఆయన బాగుపడుతున్నాడు. ఇప్పుడు మీకు పోయి అక్కడ అమ్ముకోలేరు, ఆయన వండించినట్ల పండియలేము, ఉన్నదే తక్కువ పొలం. దీని వలన కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సరే మీరు వండించే కాడికైనా సరే టమాటాలు కావచ్చు, ఉల్లిగడ్డ కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, వంకాయ, బెండకాయలు ఇవన్నీ చేనులో వండించి కొనుక్కుపోయేటప్పుడు ఏమో కిలో 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే మార్కెట్లో పోయి వాళ్ళు కొనుక్కునేసరికి 30 రూపాయలు 50 రూపాయలకి ఏ తక్కువ లేదు. అంటే అంత కష్టపడి వండిస్తారు. గాడి పోయేసరికి ఇంత గ్యాప్లోనే ఇంత పెద్ద నష్టం జరుగుతుంది. అంటే రైతులేమో తీసుకుపోయి అక్కడ వీళ్ళకి, ఎందుకంటే ఈ పండ్ల మీద వీళ్ళకు వీలుగాక ఇదే సనుగా చూసుకుంటారు. ఇంతమంది ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ వలన రైతులు బాగుపడలేకపోతున్నారు. అదే రేటు ఇచ్చి గవర్నమెంట్ సక్రంగా కొని ఆడ మార్కెట్లో 50 రూపాయలకు అమ్ముతున్నావు, ఇక్కడ 40 రూపాయలన్న ఇయ్యాల రైతుకు ఇస్తే రైతు బాగుపడతాడు.